డియర్ ఫ్రెండ్స్, మనము పర్యావరణ రసాయన శాస్త్రాన్ని గురించి చదవబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు విన్నారు. అయితే గతం లోపల 2015 టీఆర్టీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్లను బట్టి కనుక చూసినట్లయితే ఈ పర్యావరణ రసాయన శాస్త్రంలో సుమారుగా చాప్టర్ దాని లోపల క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ కానివ్వండి, చాప్టర్ చిన్న సైజు లోపల ఉండబడినప్పటికీ కూడా ఎక్కువ మోస్తాది లోపల ప్రశ్నలు అడుగుతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ప్రస్తుత పరిస్థితులలో వాతావరణం అంతా కూడా కలుషితమైపోతున్నది. ఈ కలుషితం కావటం వల్ల మానవుని యొక్క జీవన ప్రమాణము అనేది తగ్గిపోతున్నది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ పర్యావరణం అనేది పూర్తిగా పాడైపోయినది. ఎందుకంటే అనేక రకాల రసాయన కాలుష్య కారకాలతో నిండి ఉన్నది. కాబట్టి ఈ పర్యావరణం గురించి ఎంత బాగా నేర్చుకుంటే మనము అంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ను లేదా భూతాపాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దీనిపైన ఈ మధ్యన పేపర్ సెట్టర్స్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ను సెట్ చేస్తున్నారో తప్పకుండా ఈ పర్యావరణ రసాయన శాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతున్నదండి. కాబట్టి ఈ పర్యావరణ రసాయన శాస్త్రంను మనం ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా మీరు 2015 లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ బట్టి చూడండి. దానిలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ హౌస్ వాయు జాబితాలో లేనటువంటిది ఏది? చూడండి, 2 ప్రశ్నలు అడిగారండి. దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్ డిసైడింగ్ ఫ్యాక్టరే ఇక్కడ మీరు గమనించాల్సింది. ఎందుకంటే ఒక్కొక్కసారి సైజు లోపల పెద్దగా ఉండబడినటువంటి చాప్టర్స్ నుంచి కూడా మ్యాక్సిమం 2 కంటే ప్రశ్నలు ఎక్కువ అడగడం లేదు. కానీ అతి చిన్న సైజు లోపల ఉండబడినటువంటి పర్యావరణ రసాయన శాస్త్రం నుంచి 2 కాదు 3 అడిగినా తప్పు లేదు అని అనడానికి అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే దీని గురించి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి కూడా ఈ పర్యావరణాన్ని గురించి పూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని కనుక రక్షించుకోకపోయినట్లయితే రాబోయే జనరేషన్స్కు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతామని సాక్షాత్తు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తను తెలియచేయటం జరిగినది. కాబట్టి మనము ఈ పర్యావరణ పరిస్థితి గురించి ఒకసారి మనము ఆలోచించాలి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాణిలో గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో లేనటువంటిది ఏది? ఒకసారి గమనించండి. దీన్ని ఈజీగా ఈ పర్యావరణ రసాయన శాస్త్రం అయిపోయిన తర్వాత వెంటనే చెప్పచ్చు. దీంట్లో మొదటిది CO2 కార్బన్ డైఆక్సైడ్ మీకు తెలుసు, రెండవది ఓజోన్, 3 మీథేన్, 4వది నైట్రోజన్ అండి. మీకు తెలుసు వాతావరణంలో ఎక్కువ పరిమాణంలో ఉండబడే వాయువు ఏంటిదంటే నైట్రోజన్ గ్యాస్. అది 78% దాకా ఉంటుందండి. అలాంటి నైట్రోజన్ గ్యాస్ ఆన్సర్ అవుతుంది. గ్రీన్ హౌస్ వాయు జాబితాలో లేనటువంటిది ఏంటిదంటే ఇక్కడ నైట్రోజన్ అవుతుంది. అదేవిధంగా రెండవ ప్రశ్న కూడా ఇవ్వటం జరిగింది. అది ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూతాపము పెరగటానికి కారణమయ్యే వికిరణాల పేర్లు అడిగాడండి. అందులో IR వికిరణములు, గామా వికిరణములు, తర్వాత వేరు రకాల వికిరణములు ఇవ్వడం జరిగినది. దానికి ఆన్సర్ మీ అందరికీ తెలిసినటువంటిది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది ఈ గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూతాపాన్ని పెరగడానికి కారణమైనటువంటిది. ఆన్సర్ IR రేడియేషన్ అండి. ఇక్కడి నుంచి 2 ప్రశ్నలు అడిగారు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది స్పష్టంగా పర్యావరణ రసాయన శాస్త్రంను చాలా మెల్లగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో అదేవిధంగా ఆమ్ల వర్షాల గురించి చూడండి, వాతావరణ కాలుష్య కారకాల గురించి, ఏ కాలుష్య కారకం వల్ల అనేక రకాల మానసికమైనటువంటివి, శారీరకమైనటువంటివి, పర్మనెంట్గా ఉండబడినటువంటి అనేక రకాలుగా డిసీజెస్ వస్తున్నాయి. కాబట్టి వాటి గురించి మనం చదవటం ఎంతైనా అవసరమని మనకు తెలుస్తున్నది. ఇందులో మొదటగా మీరు గమనించాల్సినటువంటిదంటే వాయు కాలుష్యం అండి. మీరు చూడండి, సుమారుగా 15,000 నుంచి 30,000 ఏళ్ల క్రితము భూమి మొత్తము మంచుతో కప్పబడి ఉందండి. సుమారుగా 15,000 నుంచి 30,000 సంవత్సరాల క్రితం భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉన్నది. కానీ రాను రాను సుమారుగా 7,000 సంవత్సరాల క్రితము ఈ మంచు మొత్తము కూడా కరిగిపోయిందండి. కారణం ఏంటంటే భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరగటం వల్ల
భూమి యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరగటం వల్ల మంచు మొత్తము కూడా కరిగిపోయి ద్రవ స్థితి లోపలికి మారటం జరిగినది. ఆ తర్వాత సుమారుగా 14వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా చిన్న మంచు యుగంగా కూడా మనం భావించవచ్చు. ఇక్కడ కూడా మంచు అనేది కొంత పరిమాణం లోపల ఉన్నది. తర్వాత క్రమంగా గ్లోబల్ వార్మింగ్ వలన ఈ ఈ మంచు అనేది కరుక్కుంటూ వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సహజమైనటువంటి మార్పుల వలన కావచ్చు, లేదా మానవుని యొక్క కార్యకలాపాల వలన మార్పుల వలన కావచ్చు, మొత్తం మీద ఈ వాతావరణం అనేది మొత్తం కూడా కలుషితమైపోతున్నది. ఈ కలుషితమైనటువంటి వాయువులను మనము పీల్చటం వల్ల లేదా ఉపయోగించుకోవడం వల్ల అనేక శారీరక మానసికమైనటువంటి జబ్బులకు గురి అవుతున్నాము. మనము ఈ భూమి మీద కొంతకాలం తర్వాత ఈ మానవాళికి జంతువులకి మనుగడ కోసం పోరాటం చేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పట్లోనే ఈ వాయు కాలుష్యమైనటువంటి లేదా భౌమ కాలుష్యము లేదా నీటి కాలుష్యముకు సంబంధించినటువంటి ప్రతి పదార్థాన్ని నివారించుకుంటూ కనుక పోయినట్లయితే మనము ప్రశాంతంగా భవిష్యత్తు లోపల జీవనం గడిపే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా గమనించండి, మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇప్పుడు ఈ వాతావరణం లోపల మార్పులు కూడా జరుగుతున్నాయండి. భూమి వేడెక్కడం వల్ల. భూమి ఎందుకు వేడెక్కుతుంది అంటే కాలుష్య కారకాల వలన వేడెక్కుతుంది అన్నటువంటి విషయం మీరు చర్చించబోయేటప్పుడు మనం చూడబోతున్నాం దాని గురించి వివరంగా. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, వాతావరణము అంటే నీటి ఆవిరి, వాతావరణం లోపల ఇప్పుడు వాతావరణం లోపల ఉండబడినటువంటి నీటి ఆవిరి, తర్వాత నెక్స్ట్ గాలి యొక్క వేగము, తర్వాత గాలి యొక్క దిశ, తదితర అంశాల గురించి మనము ఈ వాతావరణం లోపల జరుగుతున్నటువంటి మార్పుల గురించి మనం చూడబోతున్నాము. అయితే మొదటగా చూడండి, ఈ మానవుని యొక్క కార్యకలాపాల వలన, ఉదాహరణకు మానవుడు అంటే ఈ భూమి మీద జనాభా క్రమంగా పెరుగుతూ పోతున్నది కాబట్టి జనసంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుందండి. కానీ అంత సంఖ్య లోపల అంతే మోస్తాదు లోపల ఆహార ఉత్పత్తులు లేకపోవటం వల్ల, తర్వాత ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఎక్కువగా ఉపయోగించటం వల్ల ఈ వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. ఈ వాతావరణం కాలుష్యం అవుతున్నటువంటివి కారణమైనటువంటి కారకాలు ఏంటిదో చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ కార్బన్ యొక్క ఆక్సైడ్లను తీసుకోండి. కార్బన్ అనేది అలోహం అనే విషయం మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్లియర్గా చదివాము. అందులో ప్రధానమైనటువంటి విషవాయువు ఏంటిదంటే కార్బన్ మోనాక్సైడ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్రీవియస్ లోపల అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగటం జరిగినది. కాబట్టి విషపూరితమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాయువు కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్తో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడా మనకు గాలిని కలుషితం చేస్తున్నవి. అదేవిధంగా నైట్రోజన్ సంబంధించినటువంటి 2 ఆక్సైడ్లు ఉన్నాయండి. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రస్ ఆక్సైడ్ లాంటివి చూడండి. నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు కూడా కొన్ని రకాల ఆక్సైడ్లు వాయు కాలుష్యానికి దారితీస్తున్నవి. అదేవిధంగా సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను గమనించండి. సల్ఫర్ కూడా ఒక అలోహము అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇందులో సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు లేదా ట్రయాక్సైడ్ అనేవి ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నవి. ఆమ్ల వర్షాల కారణం వల్ల అనేక రకాల నష్టాలను మనం పంటలను ఎక్కువగా పొందలేనటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. అయితే SO2, SO3లు కూడా ఇక్కడ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని, అదేవిధంగా CFC కాంపౌండ్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండి. క్లోరోఫ్లోరో కాంపౌండ్స్ అంటారు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ లేదా క్లోరోఫ్లోరో కాంపౌండ్స్ అనేవి ముఖ్యంగా ఈ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయండి. అదేవిధంగా దానితో పాటుగా ఓజోన్. కాబట్టి ఇక్కడ గతంలో 2015 లోపల అడిగినటువంటి TRT ఎగ్జామినేషన్లో అడిగినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రింది వాణిలో గ్రీన్ హౌస్ వాయువులలో లేనటువంటి, గ్రీన్ హౌస్ వాయువుల జాబితాలో లేనటువంటిది ఏంటంటే నైట్రోజన్, నాట్ నైట్రోజన్ ఆక్సైడ్స్. నైట్రోజన్ ఆక్సైడులు వాయు కాలుష్య కారకాలండి, కానీ నైట్రోజన్ మాత్రం కాదు. వాతావరణం లోపల అత్యధిక పర్సంటేజ్తో కూడుకున్నటువంటి వాయువు ఏంటితో కాదు, నైట్రోజనే. ఆ తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించినటువంటి వాయువు ఆక్సిజన్. అది మనకు ప్రాణవాయువు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఈ ఆక్సిజన్ అనేది పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది అన్న విషయం కూడా మీకు తెలుసు. అయితే ఇక్కడ మనము నెక్స్ట్ గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, చూడండి, మీరు కార్బన్ యొక్క ఆక్సైడ్ల గురించి చూద్దామండి. కార్బన్ యొక్క ఆక్సైడ్ల గురించి చదివేటప్పుడు
కార్బన్ అనేది ఒక అలోహమని, ఇది 4th year గ్రూప్ లోపల మొదటి మూలకంగా ఉంటుందని, ఇది భిన్నమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటుందని, దాని కారణం వల్లనే కార్బన్ లక్షల మిలియన్ల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నదని, దానికి కాటనేషన్ శక్తి ఉండటం, తర్వాత బహుబంధాలను ఏర్పడడం, టెట్రావాలెన్స్ని కలిగి ఉండటం, ఇవన్నీ కారణాలు అనేక రకాల సమ్మేళనాలను ఏర్పరచడానికి కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనము కర్బన రసాయనిక శాస్త్రం లేదా కర్బన సమ్మేళనాల్లో మనం స్పష్టంగా చదవటం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము కార్బన్ సంబంధించినటువంటి చూడండి, ఇది ఇనార్గానిక్ రిలేటెడ్ టాపిక్. అంటే ఇనార్గానిక్ రిలేషన్లో మూలక రసాయనిక శాస్త్రం లోపల ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ గురించి చదువుతామండి. ఇందులో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ CO చూడండి, COను ఉత్పన్నం చేసే రసాయనిక చర్యలు ఇంధనాలు అసంపూర్ణంగా దహనము చెందినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వస్తాయండి. ఉదాహరణకు C+ చూడండి, హాఫ్ O2 గివ్స్ రైజ్ టు CO. అంటే తక్కువగా ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు లేదా దహనం చెందడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ కార్బన్ కనుక ఎక్కువ మోతాదు లోపల ఉన్న ఆక్సిజన్తో కనుక చర్యను అందించినట్లయితే కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతున్నది. అయితే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఈ రెండింటికి సంబంధించిన కొన్ని అంశాల గురించి మనం గమనించాలి. కార్బన్ మోనాక్సైడ్ మొదటగా రాసుకోండి, కార్బన్ డయాక్సైడ్ రెండుగా మనము ఒక విభజన చేస్తూ ఒక లిస్ట్గా రాసుకొని, కార్బన్ మోనాక్సైడ్ అనేది విషవాయువు, CO2 అనేది విషవాయువు కాదండి. ఇది CO అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఎంట్రన్స్లలో అడిగినటువంటివి. ఇది తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది, కానీ వెరాస్ కార్బన్ డయాక్సైడ్ మాత్రము ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుందండి. ఇది అలోహపు ఆక్సైడ్ అన్నటువంటి విషయం మీకు తెలుసు. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఇదేమో తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్లో sp సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. చూడండి, దీని లోపల కూడా కార్బన్ డయాక్సైడ్ లోపల కూడా మీకు సంకరకరణము మనకు sp సంకరకరణం ఉంటుంది. అంటే C+O అండ్ C+O రెండు సిగ్మా బంధాలు, రెండు పై బంధాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ లోపల కూడా సంకరకరణం అదేవిధంగా sp సంకరకరణాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు గమనించండి, ప్రకృతి సిద్ధంగా CO ఈ కింది విధంగా కూడా వస్తున్నదండి. నెంబర్ 1, అడవులలో మీరు గమనించండి, అడవులలో మంటల సహజ వాయువులు విడుదల అయి అగ్ని పర్వతాల నుండి కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది సహజంగా బయటికి వెలువడుతుంటుంది. తర్వాత CO విడుదలకు ముఖ్య కారణమైనటువంటి ఏంటివంటి పరిశ్రమలు ఆటోమొబైల్ రంగం నుండి సుమారుగా 80% వరకు అండి. చూడండి, ఆటోమొబైల్ రంగం నుండి సుమారుగా 80% వరకు కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతుంది. అంటే మీకు గత క్లాస్ లోపల మనం చర్చించుకోవడం జరిగింది. ఈ వాతావరణం లోపలికి విడుదలవుతున్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ అనేది మనము గాలి లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ కొరకు మనం పీల్చుకున్నప్పుడు శరీరంలోని రక్తం లోపల ఉండబడినటువంటి రక్తం ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటి హీమోగ్లోబిన్తో కార్బన్ మోనాక్సైడ్ చర్యనుంది కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారి మనము శ్వాసించటం కూడా కష్టమై చివరికి స్పృహను కోల్పోయే ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. ఆ తర్వాత మీరు గమనిస్తుండండి, మానవులు శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు ఇది రక్తంలోని హీమోగ్లోబిన్తో సంక్లిష్టమైనటువంటి సమ్మేళనం ఏర్పడుతుందన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూసాము. మీరు ఈక్వేషన్ గమనించండి, కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హీమోగ్లోబిన్ కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారుతున్నది. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ఒక సమన్వయ సమ్మేళనము. ఈ సంక్లిష్టమైనటువంటి సమన్వయ సమ్మేళనం వల్లనే మనం శ్వాసించడం కష్టమవుతుందన్నది అన్న విషయం మీకు తెలిసిందే. ఈ సంక్లిష్టమైనటువంటి సమ్మేళనం వలన శరీరంపై రక్తములో ఆక్సిజన్ రవాణాను నిలిపివేస్తుందండి. అంటే శరీరము లోపల ఉండబడినటువంటి రక్తం అనేది నిరంతరము రక్తము లోపల ఉండబడిన హీమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారియర్గా పనిచేస్తుందండి. శరీరం అనేది లక్షల కోట్ల కణముల చేత నిర్మితము. ప్రతి కణానికి
ఆక్సిజన్ను, ఎందుకంటే ప్రతి కణము జీవించాలి కాబట్టి దానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి హీమోగ్లోబిన్ ఉపయోగపడుతుంది. రక్తం లోపల ఉండబడినటువంటి హీమోగ్లోబిన్ ఉపయోగపడుతుంది. అలాంటి హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారియర్గా పనిచేయకుండా హీమోగ్లోబిన్తో చర్యను ఉండటం వల్ల ఈ ప్రమాదం వచ్చేస్తుందండి. దీని వలన మొదటగా తలనొప్పి, ఆ తర్వాత అపస్మారక స్థితిలోనికి వెళ్ళటం, చివరికి కోమా స్థితికి కూడా కొన్నిసార్లు పోయి చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి అతి ప్రమాదకరమైనటువంటి వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ కూడా ఒకటి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కార్బన్ మోనాక్సైడ్ అనగానే వెంటనే ఫార్ములా CO, దాంట్లో sp సంకరకణం ఉంటుంది, రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది విషవాయువు అని, ఇది కార్బన్ పాక్షికంగా దహనం చెందినప్పుడు మాత్రమే కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుందని, ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది రక్తంలోని హిమోగ్లోబిన్తో చర్యనుంది కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారి మనకు ఒక రకంగా తలనొప్పి, అపస్మారక స్థితి, చివరికి చనిపోవడానికి కూడా కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనము చూడటం జరిగింది. ఆ తర్వాత చూడండి, రెండవ అంశానికి గనక వచ్చినట్లయితే వాతావరణం లోపల ఉండబడినటువంటి ఆక్సైడ్లలో రెండవది నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు అండి. ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లలో చూడండి, నైట్రోజన్ ఆక్సైడ్లు ఏ విధంగా ఏర్పడుతున్నాయో చూడండి. నైట్రోజన్ అనేది సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ఏ మూలకాలతో చర్యలలో పాల్గొనదు. కారణం ఏంటంటే నైట్రోజన్ మందకొడి వాయువుగా పనిచేయడానికి కారణం ఇది. గత ఎంట్రన్స్లలో అడిగినటువంటి ప్రశ్న, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న. నైట్రోజన్ N2గా రాస్తామండి. N, దీన్ని N2గా రాస్తాము. ఇది మందకొడి వాయువు. ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ద అంటే స్టెబిలిటీ విషయం లోపల జడవాయు మూలకాల యొక్క స్థిరత్వానికి దగ్గరలో ఉంటుంది. కారణం ఏంటంటే నైట్రోజన్కు మధ్యన త్రిబంధం ఉంటుంది. ఇది రసాయనిక చర్యలలో పాల్గొనాలంటే ఈ త్రిబంధము విచ్ఛిన్నమైన తర్వాత మాత్రమే పరమాణువులుగా మారి ఆ పరమాణువులు మాత్రమే రసాయనిక చర్యలలో పాల్గొంటున్నాయి. కాబట్టి సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద ఈ త్రిబంధం కలిగినటువంటి నైట్రోజన్ను మనం బ్రేక్ చేయాలంటే నియర్లీ 225 kcal/mol అంత శక్తిని మనం అందచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంత శక్తి సాధారణమైనటువంటి పరిస్థితుల వద్ద లభ్యం కాదు. కాబట్టి ఈ నైట్రోజన్ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతల వద్ద ఆక్సిజన్తో చర్యను అందకుండా హయ్యెస్ట్గా ఉండబడినటువంటి ఉష్ణోగ్రతల వద్ద సుమారుగా మీరు చూడండి, గమనించండి స్క్రీన్ మీద 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ ప్రాంతం లోపల ఆక్సిజన్తో చర్యను అందటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ NO అనే ఒక వాతావరణాన్ని కాలుష్యమైనటువంటి కారక పదార్థాన్ని ఏర్పరుస్తున్నట్టుగా అర్థమవుతున్నది. అదేవిధంగా ఏర్పడినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ తిరిగి ఆక్సీకరణం చెందటం వల్ల చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా NO. ఇది మళ్ళీ ఆక్సీకరణం చెందటం అంటే మనము మెటలర్జీ అనే చాప్టర్ లోపల తర్వాత షార్ట్ కట్ ఫార్ములా ఆల్ ఇండియా రేడియో అనే ఒక టెక్నిక్ ద్వారా మనం చదువుకున్నాము. AIRR, ఏ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సీకరణానికి నిర్వచనాలు AIR అండ్ R. చూడండి, ఆల్ ఇండియా రేడియో ఇంకొక ఆర్ని యాడ్ చేసుకుంటే మనము గతంలో చూసాము. ఒకసారి గమనించండి. ఏ అంటే ఫస్ట్ ఆక్సీకరణానికి నిర్వచనం ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సిజన్లు కలపడం ఆక్సీకరణ చర్య అయితే తొలగించడం క్షయకరణ చర్య. I అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ సంఖ్య లోపల పెరుగుదల ఆక్సీకరణ చర్య అయితే ఆక్సీకరణ సంఖ్యలో తగ్గుదల క్షయకరణ చర్య. అట్లనే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ తొలగించడం ఆక్సీకరణ చర్య అయితే కలపడం క్షయకరణ చర్య. లాస్ట్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తొలగించడం ఆక్సీకరణ చర్య అయితే కలపడము క్షయకరణ చర్య అని అర్థమవుతున్నది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, రెండవ రియాక్షన్ లోపల, రెండవ చర్య లోపల, రసాయనిక చర్య లోపల నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్తో చర్యను అందటం వల్ల, ఆక్సిజన్తో కలవటం వల్ల, ఆక్సీకరణం చెందటం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, మీరు సల్ఫర్ కూడా, దీన్ని గంధకము అని కూడా అంటాము. సల్ఫర్ యొక్క సింబల్ ఏంటంటే దీని యొక్క పరమాణు సంఖ్య 16. ఈ సల్ఫర్ అనేది 6th గ్రూప్ లోపల ఉంటుంది. ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్, సల్ఫర్లో 2 అలోహాలు అయితే సెలూనియం, టెలూరియంలో అర్ధలోహాలు అయితే పొలోనియం లోహం అనే విషయం మీ అందరికీ తెలిసినదే. మీ అందరికీ లోహాలు అలోహాలు చాప్టర్లో స్పష్టంగా మనం చదివామండి. లోహపు ఆక్సైడ్లకు క్షార స్వభావాన్ని కలిగి ఉంటే అలోహపు ఆక్సైడులకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నవి అన్న విషయము. అదేవిధంగా అలోహపు ఘనస్థితి లోపల ఉండబడే మూలకాలను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ప్రైమరీ స్కూల్ CPS, చూడండి, సెంట్రల్ ప్రైమరీ స్కూల్ CPS ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్ర ప్రాథమిక పాఠశాల
సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అంటే సిపిఎస్సి అంటే ఇక్కడ సెంట్రల్లో సి అనేది కార్బన్ను, పి అనేది ఫాస్ఫరస్ను, ఎస్ అనేది సల్ఫర్ను. ఈ మూడు కూడా ఘనస్థితి లోపల ఉండబడే అలోహాలండి. వీటి యొక్క ఆక్సైడ్లన్నిటికీ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, SO2 ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, SO3 ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, P2O3 ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ P2O3 అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సల్ఫర్ యొక్క ఆక్సైడులు కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని, సల్ఫర్ను ఆక్సిజన్తో మండించటం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ అనేది మళ్ళీ ఆక్సీకరణం చెందటం వల్ల సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అనేది మీకు పై రసాయనిక చర్యల ద్వారా మీకు స్పష్టంగా అర్థమవుతున్నది. దాని తర్వాత మీరు చూడండి, మానవుల ద్వారా ఈ క్రింది విధంగా కొన్ని రకాలైనటువంటి మానవుల ద్వారా మనకు జరిగే పరిణామాల గురించి మనము గమనిద్దాము. ఇంధనములను మండించుట ద్వారా మనము దీనికి సంబంధించినటువంటి ఆక్సిజన్ను పొందవచ్చు. అంటే ఉష్ణ విద్యుత్ పరిశ్రమల లోపల, తర్వాత వీటి యొక్క తయారీ యూనిట్ల లోపల కూడా వీటికి సంబంధించినటువంటి ఆక్సైడ్లను మనం గమనించవచ్చు. అదేవిధంగా కార్బన్ యొక్క ఆక్సైడ్లు, సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు తదితర అంశాల గురించి అవుతున్నాము. అయితే ముఖ్యంగా ఈ ఆక్సైడ్లకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతున్నాము అంటే సాధారణంగా ఇంధనాలను మండించటం. మీకు తెలుసు, శిలాజ ఇంధనాలు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటివి పెట్రోల్, డీజిల్ లాంటివి శిలాజమైనటువంటి ఇంధనాలు అంటారండి. ఈ శిలాజమైనటువంటి ఇంధనాలను బాగా ఎక్కువ ఉపయోగిస్తున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద జనాభా బాగా పెరిగింది కాబట్టి పెరుగుట వల్ల మనము పెట్రోల్కి సంబంధించినటువంటి, డీజిల్ సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వీటికి సంబంధించినటువంటి ఆక్సైడ్లు వాతావరణం లోపలికి ఎక్కువగా విడుదలై కాలుష్య కారణాలుగా మారుతున్నవి. కాబట్టి మీరు ఏవైనా పదార్థాల తయారు చేసే యూనిట్ల లోపల కూడా చూడండి, అనేక రకాల కాలుష్య కారకాలను బయటకు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ గమనించండి, ఎరువుల తయారీ చేసే పరిశ్రమల దగ్గర చూడండి, అనేక రకాలైనటువంటి కాలుష్య వాయువులు వాతావరణ లోపలికి విడుదలవుతున్నాయి. కాబట్టి ఎరువుల తయారు చేసే ఫ్యాక్టరీల దగ్గర, ఆటోమొబైల్ సంబంధించినటువంటి పరిశ్రమల దగ్గర కూడా మీకు వీటికి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ విడుదల అవుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రకరణ పరిశ్రమల లోపల కూడా, అంటే మెటలర్జికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి లోపల కూడా ఈ వాతావరణం లోపలికి వివిధ రకాల మూలకాల యొక్క ఆక్సైడ్లు వాతావరణం లోపలికి రావటం వల్ల కాలుష్య కారణంగా మారి మన వాతావరణ పరిస్థితులను మార్చి చివరికి మానవ మనుగడను, మానవ జీవిత కాలాన్ని తగ్గించడానికి పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా కారణాలు అవుతున్నవి అనడానికి అతిశయోక్తి లేదన్నటువంటి విషయం మీరు గమనించాలి. తర్వాత నెక్స్ట్ మీరు చూడండి, యాసిడ్ రైన్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాల గురించి చాలా చక్కగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు వాతావరణం లోపల అనేక రకాల మూలకాల యొక్క ఆక్సైడ్లు కాలుష్య కారకాలుగా ఉండటం వల్ల మనకు ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది అన్నటువంటి విషయం మీరు ఇప్పుడు స్పష్టంగా చూడబోతున్నారు. ఆమ్ల వర్షము లేదా యాసిడ్ రెయిన్స్ అనేవి ఏ విధంగా పడుతున్నవి, అవి కారణమైనటువంటి వాయువులేంటి, తర్వాత ఆ ఆమ్ల వర్షాలు పడటము వలన మనకు ఈ భూమి మీద ఉండబడినటువంటి కట్టడాలకు కానీ లేదా మనకు పండిస్తున్నటువంటి పంటలకు కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉన్నదా అన్నటువంటి విషయాలు మనం చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నైట్రోజన్, సల్ఫర్, గమనించండి, నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ యొక్క ఆక్సైడులు వాతావరణంలోని నీటితో చర్య జరిపి ఆమ్లాలను ఏర్పరుస్తున్నాయండి. ఇది వర్షాలుగా భూమి మీదకి కురియటం వలన ఇటువంటి వాటిని ఆమ్ల వర్షాలు అంటారు. గుర్తుంచుకోండి, 3 ప్రధానమైనటువంటి మూలకాలు ఈ ఆమ్ల వర్షాలు కారణమవుతున్నవి: నైట్రోజన్, సల్ఫర్, కార్బన్. గుర్తుంచుకోండి, నైట్రోజన్, సల్ఫర్, కార్బన్. దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక చిన్న చిటుక, కార్బన్ పరమాణు సంఖ్య 6 అండి, దాని యొక్క అటామిక్ నెంబర్ 6. దాని తర్వాత అటామిక్ నెంబర్ ఉండబడినటువంటిది నైట్రోజన్ 7, తర్వాత 6 తర్వాత 16. గుర్తుంచుకోండి, సల్ఫర్ యొక్క పరమాణు సంఖ్య 16, 6, 16,
6 తర్వాత నెక్స్ట్ది నైట్రోజన్. 6, 7, 16 పరమాణు సంఖ్యలు కలిగినటువంటి మూలకాల యొక్క ఆక్సైడ్లు వాతావరణం లోపల ఉండి నీటితో చర్య జరగడం వల్ల ఆమ్ల వర్షాలు ఏర్పడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గమనించండి, ఈక్వేషన్ను చూడండి. స్క్రీన్ పైన మీకు అర్థమవుతూనే ఉంది. సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది నీటితో చర్యలలో పాల్గొన్నప్పుడు H2కు H2 ఈ SO3తో కలవటం వల్ల H2SO4గా మారుతుంది. దీన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటారండి. ఇది బలమైనటువంటి ఆమ్లము. దీన్నే గంధకీక ఆమ్లము అంటారు అన్నటువంటి విషయం తెలుసు. దీన్నే కింగ్ ఆఫ్ ద కెమికల్ అంటారు, ఎందుకంటే రసాయనములలో రాజుగా భావిస్తారు. కారణం ఏంటంటే అనేక రసాయనిక చర్యల లోపల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారన్నటువంటి విషయము మీరు తెలిసినటువంటిదే. అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జీకే సంబంధించినటువంటి కాంపిటేటివ్ వాటిలో కింగ్ ఆఫ్ ద కెమికల్ ఏంటిదని అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. దాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లము, కింగ్ ఆఫ్ ద కెమికల్ లేదా గంధకీక ఆమ్లము H2SO4. అదేవిధంగా కింగ్ ఆఫ్ ద మెటల్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి లోహం మీ అందరికీ తెలుసు, అది గోల్డ్, బంగారము. దాని యొక్క సంకేతము AU. ఇది కింగ్ ఆఫ్ ద మెటల్గా భావిస్తారండి. కింగ్ ఆఫ్ ద మెటల్ అంటే గోల్డ్. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే మాత్రము కార్బన్ అండి. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ద కార్బన్ కెన్ ఫార్మ్ ద lakhs and millions of compounds. You know that is. అందువల్లనే దీనికి కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనే పేరు వచ్చింది. అంటే మూలకాలలో రాజు కార్బన్. ఎందుకంటే కార్బన్ అంటుంది తనలాగా లక్షలు మిలియన్ల సంఖ్య లోపల ఏర్పరిచే మూలకం ఇంకొకటి లేదు, కాబట్టి ఆ పేరు నాకే రావాలి అంటుంది. అందువల్లనే దాన్ని కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్గా మనం పిలుస్తున్నాము. కింగ్ ఆఫ్ ద కెమికల్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము. అలాంటి సల్ఫ్యూరిక్ ఆమ్లము ఆమ్ల వర్షాలకు కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ను తీసుకోండి. సోటు కూడా H2Oతో చర్యలో పాల్గొన్నట్లయితే సల్ఫ్యూర్ రసామ్లము ఏర్పడుతుందండి. సల్ఫ్యూర్ రసామ్లము అనేది H2SO3 ఏర్పడుతుంది. H2SO4 అనేది H2SO3 కంటే బలమైన ఆమ్లము, గుర్తుపెట్టుకోండి. దీంట్లోనైతే ఆక్సిజన్ల సంఖ్య తక్కువ ఉంటుందో అది బలహీనమైన ఆమ్లము, ఆక్సిజన్ల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే బలమైనటువంటి ఆమ్లంగా గుర్తుపడడానికి ఒక అవకాశం ఉన్నది. దాని అర్థంగా గుర్తుంచుకోండి. ఉదాహరణకు HNO2, HNO3ని తీసుకోండి. HNO2ను నైట్రస్ ఆమ్లము, HNO3ని నైట్రిక్ ఆమ్లము. నైట్రిక్ ఆమ్లమునకు బలమైనటువంటి ఆమ్ల లక్షణం ఉంటుంది నైట్రస్ ఆమ్లం కంటే, HNO2 కంటే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది నైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది N2O5 అనేది నీటితో చర్య నొందటం వల్ల నత్రిక్ ఆమ్లాన్ని 2 మోల్ల నత్రిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది H2O. మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ H2Oతో చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సింది నీటితో చర్య నుండి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుందని. దీన్నే సోడా ఆమ్లము అంటారు అన్నటువంటి విషయం మీకు తెలుసు. శీతల పానీయములలో CO2 అనేది ద్రావితంగా పనిచేస్తుందని ద్రావణాలు అనే చాప్టర్ లోపల మనం చదవటం జరిగింది. అయితే జనరల్గా ఆమ్లం యొక్క pH విలువ, ఇక్కడ ఆమ్ల వర్షాల యొక్క pH విలువ సుమారుగా 4 నుండి 5 ఆ ప్రాంతం లోపల ఉంటుందండి. ఈ ఆమ్లం యొక్క pH విలువ అంటే ఆమ్ల వర్షాలు భూమిపైన పడినప్పుడు వాతావరణానికి వాస్తవానికి మంచి పంటలు రావాలంటే ఆమ్ల లక్షణం ఉన్నట్లయితే ఆ మొక్కలు పెరుగుదల జరగదు. కాబట్టి దానివల్ల మనం మంచి పంటలను పొందే లేదా మంచి రాబడిని పొందే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తుండండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, భారతదేశం అనగానే ఒక విశిష్టమైనటువంటి కట్టడం గురించి తెలుసు, తాజ్ మహల్. చూడండి, షాజహాన్ కట్టించినటువంటి తాజ్ మహల్ వంటి ఒక అందమైనటువంటి కట్టడము తన యొక్క అందాన్ని క్రమంగా ఆనాడు కట్టించినటువంటి ఈ అందమైనటువంటి కట్టడము ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చినారు అంటే తాజ్ మహల్ని చూడకుండా వెళ్ళరు. అంత అందమైనటువంటి తాజ్ మహల్ యొక్క అందాన్ని కూడా కోల్పోయేటట్టుగా చేస్తున్నాయి ఆమ్ల వర్షాలు. దీనికి గల కారణం ఏంటంటే మీకు తెలుసు, వాతావరణం లోపల కలుషితమైనటువంటి వాయువులతో నిండబడి ఉండటమే. అక్కడ సల్ఫర్ యొక్క ఆక్సైడ్లు కావచ్చు, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు కావచ్చు, లేదా సల్ఫర్, నైట్రోజన్, ఈ విధంగా వీటి యొక్క ఆక్సైడ్లు వాతావరణం లోపల ఉండటం వల్ల ఆమ్ల వర్షాలకు కారణమై ఈ తాజ్మహల్ వంటి అందాన్ని కూడా కోల్పోయేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా టోటల్గా భూమి యొక్క pH విలువ మారకపోయినప్పటికీ కూడా అక్కడ ఆయా ప్రాంతాల లోపల ఎక్కడైతే ఆమ్ల వర్షాలు పడుతున్నాయో ఆ ప్రాంతాల లోపల మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆమ్ల వర్షం పడుతుందో అక్కడ ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల
ఆ పంటలు మనం సరి అయినటువంటి మోస్తాదులో రావట్లేదు. కాబట్టి దానికి ఆ ఏరియా లోపల సున్నము అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ లాంటి వాటిని కలిపి భూమిపైన వేసి దాన్ని న్యూట్రలైజ్ చేసి మనము తగినటువంటి మోస్తాదు లోపల పంటలను మనం తీసుకుంటున్నాము. తర్వాత పాత భవంతుల యొక్క జీవితకాలం, ముందే పాత భవంతులు వాటి యొక్క జీవితకాలము ఇంకా తగ్గియడానికి ఈ ఆమ్ల వర్షాలు కారణమవుతున్నటువంటి విషయం మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి మీరు ఇది జీకే నుంచి అడగొచ్చు, కెమిస్ట్రీ కంటెంట్ నుంచి అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి అడగొచ్చు. ప్రతి క్యాండిడేట్ కండి పేపర్ సెట్టర్తోనే కాదు, ప్రపంచం లోపల ఉండబడే ముఖ్యంగా పాలితులకు వీటి గురించి అంటే ఈ పర్యావరణ రసాయన శాస్త్రం గురించి 100% తెలిసి ఉండాలి. పాలితులకు కూడా తెలిసి ఉన్నట్లయితే ఈ భూమి ఏమైపోతుంది, ఈ వాతావరణం ఏమైపోతుంది, తర్వాత కొంతకాలం తర్వాత ఏమైపోతాము అన్నటువంటి విషయాలు మనకు అర్థమైనట్లయితేనే. మీకు తెలుసు హరితహారం అనే పథకం ద్వారా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి ప్రోగ్రాంను చేపట్టి అశోక చక్రవర్తిలాగా మారి కొన్ని లక్షల కోట్ల మొక్కలను పెంచడం జరుగుతున్నది. కాబట్టి ఈ మొక్కలను పెంచిన తర్వాత ఇప్పుడు కాదు, ఇది వెంటనే రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ కొంతకాలము తర్వాత మాత్రం దీనికి వాస్తవికమైనటువంటి రిజల్ట్స్, దాని యొక్క అందమైనటువంటి ఫలాల యొక్క తీపిని మనం చూడబోతున్నాము ఫ్యూచర్ జనరేషన్స్ మన తెలంగాణలో. కాబట్టి ఈ తెలంగాణను ఆదర్శంగా చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రమే కాకుండా ప్రపంచం లోపల ఉండమనేటువంటి ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఇలాంటి చెట్లను కనుక నాట్లయితే గ్లోబల్ వార్మింగ్ను మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరొక్కరు ఒక్కొక్క వ్యక్తిగా తప్పకుండా తమ జీవితకాలం లోపల కనీసం కొన్ని 50 నుంచి 100 మొక్కల పెట్టాలి అన్నటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల లోపల ఈ పర్యావరణం గురించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరూ తాత్కాలికంగా ఉపయోగపడుతున్నటువంటి ఈ పథకాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. వెంటనే మనకు తినడానికి ఉపయోగపడే కానీ అసలు జీవించడానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అలాంటప్పుడు రేపు రాబోయే తరాలను కాపాడే కార్యక్రమం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు మనం చేయూతనిచ్చినట్లయితే తప్పకుండా పాలకులు, అది ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా అన్ని రకాల ప్రజలు కూడా ఈ హరితహారము అన్ని రాబోయే కాలాల్లో ఇంకా ఎక్కువ చెట్లను పెంచి అడవుల శాతాన్ని పెంచి వర్షపు శాతమును గనక పెంచుకున్నట్లయితే మనం తగిన మోస్తాదు లోపల పంటలు పండించుకొని హాయిగా జీవించడానికి అవసరం అవుతుంది. కాబట్టి మీరు పాత భవంతుల యొక్క జీవిత కాలాన్ని తగ్గించడానికి ఈ ఆమ్ల వర్షాలు కారణమవుతున్నాయన్నటువంటి విషయం తెలిసింది. సున్నపురాయి మోటార్లతో కట్టుబడినటువంటి కట్టడాలు దెబ్బతింటాయండి. ముఖ్యంగా ఏవైతే ఆనాటి కాలంలో సున్నపురాయి మోటార్లతో కట్టుబడి చేశారు కాబట్టి అటువంటి అన్నీ కూడా ఈ ఆమ్ల వర్షాలు పడడం వల్ల ఈ కట్టుబడి మొత్తం కూడా, ఈ కట్టడాలు మొత్తం కూడా దెబ్బతిని అవి కూలిపోయే ప్రమాదాలు ఉన్నవి అన్నటువంటి విషయము. అంటే ఈ ఆమ్ల వర్షాల వలన నష్టాలు ఏ విధంగా ఉంటున్నవి అనే విషయం మనకు అర్థమవుతుంది. తాజ్మహల్ యొక్క అందము పోవచ్చు, లేదా భూమి యొక్క pH విలువ తగ్గి ఆమ్లం యొక్క పరిమాణం పెరుగుట వల్ల పంటలు నష్టం కావచ్చు, పాత భవంతుల జీవితకాలం తగ్గవచ్చు, అదేవిధంగా సున్నపురాయి మోటార్లతో కట్టుబడి కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, అతి ముఖ్యమైనటువంటిదండి ఈ మధ్యకాలంలో మా స్నేహితుడతను ఇక్కడ ఈ CFC కాంపౌండ్స్ పైన రీసెర్చ్ చేసి దాని మీద కొత్త విషయాన్ని కనుక్కోవటం జరిగినది. అంటే మా ఫ్రెండ్ అనే కాదు, ఇక్కడ ఎవరైనా సరే ఈ CFC యొక్క కాంపౌండ్స్ ఓజోన్ పొరను ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి. ఈ ఓజోన్ పొర భూమి చుట్టూ ఒక రక్షక కవచంలాగా ఉండబడినటువంటి ఓజోన్ పొరకు రంధ్రాలు పడడం వల్ల అనేక రకమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ CFC పోయి ఓజోన్కు రంధ్రాలు పడకుండా ఉండేటట్టుగా చేయాలంటే దానిపైన అధికమైనటువంటి రీసెర్చ్ లేదా అధికమైనటువంటి ప్రయోగాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన ప్రభుత్వం వాళ్ళు, భారతీయ ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపైన ఇంపార్టెన్స్ ఇచ్చి తప్పకుండా వాటిని గమనించి వాటిపైన రీసెర్చ్ చేసే విధంగా ప్రోత్సాహాలు కనుక కల్పించినట్లయితే శాస్త్రవేత్తలు దానికి సంబంధించినటువంటి విషయాలను, కొత్త విషయాలను కనుక్కొని మన ఈ రక్షక కవచమైనటువంటి ఓజోన్ను దెబ్బతినకుండా ఉండే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే క్లోరో ఫ్లోరో కాంపౌండ్స్లో ముఖ్యమైనటువంటిది CFCలో ఫ్రియాన్ అండి.
మీకు తెలుసు ఫ్రిడ్జ్లలో రిఫ్రిజిరేటర్లో ఉపయోగిస్తున్నటువంటి శీతలీకరణ వాయువు డైక్లోరో డైఫ్లోరో మీథేన్. చూడండి, డైక్లోరో డైఫ్లోరో మీథేన్ CCl2F2. అంటే మీథేన్ లోపల CH4 ఉంటే దాంట్లో ఉండబడిన 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్లతోని మిగిలిన 2 హైడ్రోజన్లు 2 ఫ్లోరిన్లతో ప్రతిక్షేపణం చెందటం వల్ల డైక్లోరో డైఫ్లోరో మీథేన్ అనే ఒక CFC కాంపౌండ్ ఏర్పడుతుందండి. ఇటువంటి CFC కాంపౌండ్ అనేది వాతావరణం లోపల అంటే భూమి చుట్టూ ఉండబడినటువంటి ఓజోను రక్షక కవచం, ఒక దుప్పటి మాదిరిగా కప్పబడినటువంటి, మనకు చక్కటి దుప్పటి మాదిరిగా, మందమైన దుప్పటి మాదిరిగా కప్పబడినటువంటి ఈ ఓజోన్ లేయర్ అనేది అంటే రంధ్రాలు పడటం వల్ల మనకేమైపోతుందంటే దాని నుంచి సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి కిరణాలు అల్ట్రావైలెట్ రేస్ నేరుగా మన చర్మం మీద పడి అనేక రకాల చర్మ క్యాన్సర్లు, కంటికి సంబంధించినటువంటి జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ క్లోరోఫ్లోరో కాంపౌండ్స్ గురించి మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రంగు లేనటువంటి, వాసనలు లేని, చర్యాశీలత లేనటువంటి, మండనటువంటి సమ్మేళనాలండి. రంగు లేదు, వాసన లేదు, చర్యాశీలత లేదు, మండే స్వభావం లేదు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి కాంపౌండ్స్ గురించి మనం ఎంతైనా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఓజోన్ పొర మనకు ఉపయోగపడే రక్షణ పొర, ఆ పొరను దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ CFC కాంపౌండ్స్ ఎందుకు ఈ వాతావరణం లోపలికి వెలువడుతున్నాయి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు చూడండి, ఇవి వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలోనికి ప్రవేశిస్తాయండి. ఇలా ప్రవేశించటం వల్ల ఇక్కడ కలిగినటువంటి చూడండి ట్రోపో ఆవరణము, తర్వాత స్ట్రాటో ఆవరణము, తర్వాత అయనో ఆవరణము, తర్వాత ఈ విధంగా ఆవరణాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొదటి ఆవరణము భూమికి దగ్గరలో ఉన్నది ట్రోపో, ఆ తర్వాత స్ట్రాటో ఆవరణము. ఈ స్ట్రాటో ఆవరణము లోపల ఉండబడినటువంటి ఓజోన్ పొరను కనుక తీసుకొని చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఓజోన్ పొరకు నష్టాన్ని కలిగిస్తున్నాయండి. ఎలా నష్టాన్ని కలిగిస్తున్నాయనేది కెమికల్ రియాక్షన్ ద్వారా మీరు గమనించవచ్చు. చూడండి, ఇవి యూవి హానికర కిరణాలను శోషించుకుంటాయండి. ముఖ్యంగా క్లోరో కాంపౌండ్ CFC కాంపౌండ్ CFCl3 అనేది చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే అది విఘటనం చెంది ఒక ఫ్రీ రాడికల్స్గా మారిన తర్వాత ఫ్రీ రాడికల్గా మారినటువంటి దీని నుంచి వచ్చినటువంటి క్లోరిన్ అనేది ఓజోన్తోని అంటే భూమి చుట్టూ ఉండబడినటువంటి ఓజోన్తో రియాక్ట్ అయ్యి చూడండి ఆక్సిజన్ వాయువుగా మారుతూ మళ్ళీ ఇంకొక ఫ్రీ రాడికల్ని ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి ఈ విధంగా ఓజోన్ యొక్క పరిమాణాన్ని, క్వాంటిటీను తగ్గిస్తూ రంధ్రాలు పడేటట్టుగా చేస్తున్నవి. కాబట్టి ఈ CFC కాంపౌండ్స్ వాతావరణం లోపలికి వెలువడకుండా చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఈ యూవీ కిరణాలు గమనించండి, ఓజోను పొరకు రంధ్రాలు ఏర్పరచడం వలన నేరుగా భూమిని చేరి మానవులకు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్లు, కంటి చూపు మందగించి కంటికి శుక్లాలు ఏర్పడుటకు కారణమవుతున్నవి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. చూడండి, ఇది భూమి, దీని చుట్టూ ఓజోన్ పొర ఉన్నది. CFC కాంపౌండ్స్ వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు పడడం వల్ల సూర్యుని నుంచి వెలువడుతున్నటువంటి సూర్యకిరణాలు రంధ్రాల గుండా నేరుగా భూమి మీదకి, అంటే ఫిల్టర్ కాకుండా నేరుగా భూమి మీదకి రావటం వల్ల ఆ తీవ్రమైనటువంటి సూర్యకిరణాలలో యూవీ కిరణాలు కూడా ఉండటం వల్ల నేరుగా జంతుజాలంపై పడడం వల్ల అనేక రకాలుగా మనకు జబ్బులకు, అంటే క్యాన్సర్, కంటి చూపుకు సంబంధించినటువంటి జబ్బులకు కారణమవుతున్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. తర్వాత ఓజోన్ పొర ఒక CFC కాంపౌండ్స్ వల్లనే కాకుండా క్లోరిన్ వల్ల కూడా క్షీణిస్తుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్మోక్ గురించి మనం చదవబోతున్నాము. స్మోక్ లేదా పొగమంచు అనే విషయాన్ని మనం చర్చించబోతున్నాము. స్మోక్ అనేది కూడా ఈ వాతావరణ కాలుష్యంలో ఒకటిగా భావించవచ్చు. ఇది గమనించండి, గది ఉష్ణోగ్రత వద్ద తక్కువగా ఉన్నప్పుడు చూడండి, ఇది తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుందండి.
ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. స్మోక్ అనేది పొగమంచు వచ్చినప్పుడు చూడండి, ఇన్ జనరల్గా మనకు భూమి మీద పొగమంచు కనపడదంటే టెంపరేచర్ తక్కువగా ఉంటుందండి. టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పొగమంచు ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా లండన్ స్మోగ్ చలికాలం నందు మాత్రమే ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించండి. ఇవి ఎగ్జామినేషన్ లేదా టీఆర్టీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్గా గమనించవచ్చు. లండన్ స్మోగ్ చలికాలం నందు ఏర్పడుతుంది. అదేవిధంగా ఇది సల్ఫర్ కార్బన్ డయాక్సైడ్, చూడండి సల్ఫర్ కార్బన్ డయాక్సైడ్ కణాల ద్వారా ఏర్పడుతుంది అన్నది, కార్బన్ యొక్క ఆక్సైడ్ల ద్వారా ఇది ఏర్పడుతున్నటువంటిది ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇది సల్ఫర్ కార్బన్ యొక్క ఆక్సైడ్ల ద్వారా ఈ స్మోక్ లేదా పొగమంచు అనేది ఏర్పడుతుంది అనేది విషయం తెలిసిన తర్వాత నెక్స్ట్ గమనించండి, కాంతి రసాయన స్మోగ్. కాంతి రసాయన స్మోగ్, ఈ కాంతి రసాయన స్మోగ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి కారకమైనటువంటి పదార్థం ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం ఇప్పుడు చూస్తాము. కాంతి రసాయన స్మోగ్లో చూడండి, ఇది వాతావరణంలో పీబీఎన్ పెరాక్సీ బెంజోమిల్ నైట్రేట్, చూడండి పీబీఎన్, దాని షార్ట్ కట్ అబ్రివేషన్ ఫార్ములా ఏం రాస్తారు అంటే పీబీఎన్తో సూచిస్తారండి. ఇది వాతావరణం లోపల ఉండబడినటువంటి పెరాక్సీ బెంజోమైల్ నైట్రేట్ ఉండుట వలన ఈ కాంతి రసాయన స్మోగ్ అనేది ఏర్పడుతుంది అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పీబీఎన్ అనేది ఇది ముఖ్యమైనటువంటి బిట్గా భావించండి. ఇది కంటికి సంబంధితమైనటువంటి చిరాకును కలిగిస్తూ ఉంటుందండి. కాంతి రసాయన స్మోగ్ అనేది కంటికి సంబంధితమైనటువంటి చిరాకును కలిగించడానికి కాంతి రసాయన స్మోగ్ అనేది పరోక్షంగా ఉపయోగపడుతున్నది. కాబట్టి మనము దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంధనాలను మండించుట వలన ఈ కాంతి రసాయన స్మోగ్ ఏర్పడటకు మూల కారణం అండి. రేపు అడగొచ్చు, టీఆర్టీ ఎగ్జామినేషన్ లోపల ఈ కాంతి రసాయన స్మోగ్ కారణమయ్యే మూల కారణమైనటువంటి పదార్థాల పేరు అని అడిగితే దానికి జవాబుగా మనము ఏం చెప్పవలసినటువంటి అవసరం ఉందంటే, కాంతి రసాయన స్మోగ్ ఏర్పడడానికి మూల కారణం అనేది ఇంధనాలను మండించడం వల్ల మాత్రమే. మీ అందరికీ తెలుసు, నిరంతరము ప్రజల జనాభా పెరగటం వల్ల ఇంధనాలను బాగా మండిస్తున్నామండి. ఇంధనాలను ఎక్కువ వాడుతున్నాము. ఇంధనాలను ఎంత ఎక్కువగా వాడినట్లయితే అంత ఎక్కువ కాలుష్య కారకాలు ఈ వాతావరణం లోపలికి విడుదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో అవసరం లేకున్నా శిలాజ ఇంధనాలను, పెట్రోల్ లేదా డీజిల్ లాంటి వాటిని ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల ఈ వాతావరణంలోకి కలుషితమైనటువంటి వాయువులు ఏర్పడి మనకు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ ఏంజల్స్ స్మాగ్ గురించి కనుక గమనించినట్లయితే, లాస్ ఏంజల్స్ స్మాగ్ గురించి ఇది కూడా వాతావరణం లోపల ఉండి మనకు ఒక రకంగా కాలుష్య కారకాలుగా ఉంటున్నది. ఇది సిఎఫ్సి మరియు అంటే క్లోరో కాంపౌండ్స్, నెక్స్ట్ O3, పీబీఎన్ లాంటి ఇప్పుడు చదివినటువంటి పీబీఎన్ నైట్రోజన్ ఆక్సైడ్ల ద్వారా ఏర్పడుతుందండి. లాస్ ఏంజల్స్ స్మోగ్ అనేది క్లోరో కాంపౌండ్స్, పీబీఎన్, నైట్రోజన్ ఆక్సైడ్ల ద్వారా ఈ లాస్ ఏంజల్స్ స్మోగ్ అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది విషపూరితమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుందండి. ఈ లాస్ ఏంజల్స్ స్మోగ్ అనేది మనం ఈ భూమి మీద ఏర్పడినప్పుడు ఇది విషపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత డియర్ ఫ్రెండ్స్ గమనించండి, హరిత గృహ ప్రభావము గమనించండి. హరిత గృహ ప్రభావం, దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారండి. జనరల్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో పిలుస్తుంటాము. అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంది? పోయిన 2015 సంవత్సరం లోపల అడిగినటువంటి ప్రశ్నను గమనించండి. ఈ క్రింది వాళ్ళు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి వాయువుల మీద అడిగాడండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి పూర్తిగా ప్రయోగాలు చేసి ఈ భూమి వేడెక్కకుండా, భూతాపము చెందకుండా చూసి ఈ భూమి మీద ఉండబడినటువంటి మనుషుల యొక్క లేదా వృక్షాల యొక్క జీవన మనుగడను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ గమనించండి, CO2, నీటి ఆవిరి మొదలగు వాయువులు గాఢత, ఇటువంటి వాయువుల యొక్క గాఢత వాతావరణంలో పెరుగుట వలన భూమి వేడెక్కడం అనేది జరుగుతుంది. అనగా
భూమి క్రమంగా ఈ విధంగా వేడెక్కడాన్నే హరిత గృహ ప్రభావం అంటారు, లేదా దీన్ని భూతాపము అని కూడా అంటారండి. మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మనము ఒకసారి ఇన్ జనరల్గా మనం చర్చిద్దాము. ఇది భూమి అనుకుంటే, గుండ్రటిది భూమి అనుకుంటే, దీనిపైన ఓజోన్ లేయర్ ఇక్కడ ఒక పొర మాదిరిగా ఉన్నట్లయితే దాని పై భాగంలో ఉండబడిన సూర్యుని కిరణాలు నేరుగా పడకుండా ఈ ఓజోన్ పొర పైన పడటం వల్ల మనకు అడ్డు తెరగా ఉండటం వల్ల మనకు కొన్ని రకాల జబ్బులు రాకుండా ఈ సూర్యకాంతి యొక్క తీవ్రతను తగ్గించడంలో ఈ ఓజోన్ పొర మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మీకు ఓజోన్ పొర అంటే సిఎఫ్సి లాంటి కాంపౌండ్స్ ఓజోన్తో రియాక్ట్ అయ్యి రంధ్రాలు పడటం వల్ల అప్పుడు ఏమైపోతుంది అంటే సూర్యుని యొక్క కాంతి అనేది నేరుగా రంధ్రాల గుండా భూమి మీదకి చేరటం వల్ల భూమి మీద ఉండబడినటువంటి మీరు చూడండి ఐస్తో కూడుకున్నటువంటి హిమాలయ పర్వతాలు లాంటివి ఏమైపోతున్నాయంటే క్రమంగా కరుక్కుంటూ వస్తున్నాయి. భూమి వేడెక్కడం వల్ల లేదా అధికమైనటువంటి ఈ వేడి మీరు గమనించండి, అధికమైనటువంటి ఈ వేడి వలన ఈ క్రమంగా ఈ పర్వతాలు కరగటం వల్ల పర్వతాలలో అనేవి చూడండి ఈ నీరు ఎక్కువైనటువంటి నీరు కూడా సముద్రాల లోపలికి నదుల లోపలికి పోయాయి. కాబట్టి సాధారణంగా ప్రతి నగరం తీసుకోండి, ప్రపంచంలో సాధారణంగా ఏదైనా ఒక నగరము వెలిసినదంటే దాని పక్కన నదో ఒక చెరువు లాంటిదో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ నీటి యొక్క పరిమాణం ఎక్కువై చివరికి నదుల లోపలికి చెరువుల లోపలికి చేరి చివరికి అవి మునిగిపోయే ప్రమాదాలు ఏర్పడుతున్నటువంటి వాస్తవాలను మనము గమనిస్తున్నాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి మనం ఎంతైనా క్లియర్గా స్పష్టంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దీనివలన ఎన్నో రకాల ప్రమాదాలు మీరు చూస్తూనే ఉన్నారు. ప్రపంచంలో అనేక ప్లేసెస్లో ఇప్పుడు ప్రస్తుతం సముద్ర మట్టం కూడా నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తుందండి. దాని సముద్ర నీటి మట్టం పెరగడానికి గల కారణం ఏంటంటే ఈ భూతాపం పెరగటమే అనే విషయాన్ని మీరు గమనించండి. సుమారుగా ఇప్పుడున్నటువంటి ప్రయోగాల ప్రకారం 2100 సంవత్సరం వచ్చేసరికనే 3 నుంచి భూమి యొక్క ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందండి. అంటే అప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మీరు వేసవి కాలంలో ఒక్కసారి గమనించి చూస్తే ఏసీలు లేనటువంటి వాళ్ళు లేదా కూలర్ లేనటువంటి వాళ్ళు గమనిస్తూనే ఉంటుంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క వేడి, ఒకప్పుడు లేనటువంటి వేడి ఇప్పుడు చాలా ఎక్కువగా వేడి ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని మీరు గమనించండి. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు గురి కాకుండా ఏం చేయాలో మన ప్రయత్నం మనం వ్యక్తిగా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని గమనించండి. తర్వాత చూడండి, ఇతర ఉపయోగాలను కనుక చూసినట్లయితే చూడండి, సిఎఫ్సి, తర్వాత SO2, మీథేన్ లాంటి మొదలైనటువంటివి మనకు ఇవి దేనికి కారణమవుతున్నవి అంటే చూడండి కాలుష్య కారకాలుగా కారణమవుతున్నటువంటి వాటిలో మీథేన్ కూడా ఒకటన్న విషయాన్ని గమనించండి. దీన్నే మీథేన్కు మరొక పేరు గోబర్ గ్యాస్ అని, ఫైర్ డ్యాంప్ అని, మార్స్ గ్యాస్ అని కూడా అంటారండి. ఇది బురద నుంచి ఏర్పడుతుంది కాబట్టి మార్స్ గ్యాస్, మార్స్ అంటే బురద అని అర్థము. మీరు చూడండి, ఎక్కడైనా బురద ఉన్నటువంటి ప్రాంతం లోపల బుడబుడమని మనకు పొంగులుగా బయటకు వచ్చేస్తుంది. అది ఏంటితో కాదు, మీథేన్ గ్యాస్. దాన్ని ఫైర్ డ్యాంప్ అంటారు, దాన్ని మీథేన్ అంటారు, దాన్ని గోబర్ గ్యాస్ అని కూడా అంటారండి. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి కారణమైనటువంటి వాయువులలో మీథేన్ కూడా తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నీటి ఆవిరి, నైట్రోజన్ సంబంధించినటువంటి ఆక్సైడ్లు, సల్ఫర్ సంబంధించినటువంటి ఆక్సైడ్లు కూడా దీనికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ హరిత గృహ ప్రభావం వలన 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ ఉపద్రవాలు అనేవి సంభవిస్తూ ఉంటుంటాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ధ్రువ ప్రాంతాల వద్ద మంచు అనేది ఉంటుందండి. ధ్రువ ప్రాంతాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల నీరు మంచుగా కనపడుతుంది. కాబట్టి ఆ మంచు మొత్తము కూడా ఈ భూమి మీద ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మంచు మొత్తము కూడా కరిగి సముద్ర మట్టం అనేది సుమారుగా 90 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇంత పెరగటం వల్ల మనకు అనేక రకాలుగా నష్టాలను కలుగుతున్నవి. కొన్ని ప్లేసెస్ కూడా, కొన్ని దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ భూమిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది అన్నటువంటి విషయము ఈ పర్యావరణ రసాయన శాస్త్రం ద్వారా మీకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అయితే డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ ఈ మధ్య కాలం లోపల మనము దీనిపైన దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నది. అది హరిత రసాయన శాస్త్రము. చూడండి, హరిత రసాయన శాస్త్రము. ఈ హరిత రసాయన శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, దానివలన మనకి ఏమైనా లాభాలు ఉన్నవా, మనం దానికి ఇంపార్టెన్స్ ఏమైనా ఇవ్వాలా అన్నటువంటి విషయాన్ని గురించి మనం చర్చిద్దాము. ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్, ఈ రసాయన శాస్త్రము అనేది, ఈ రసాయన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరిత గృహ అంటే హరిత గృహ ప్రభావానికి గురి అవుతున్నటువంటి వాయువులను వాతావరణంలోనికి విడుదల కాకుండా చేయటం. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమవుతున్నటువంటి వాయువుల గురించి మనం చదివామండి, చూసాము. ఇటువంటి వాయువులను వాతావరణం లోపలికి రాకుండా చూడగలగటమే హరిత రసాయనిక శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. అంటే పరోక్షంగా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా భూతాపాన్ని తగ్గించడానికి ఈ హరిత రసాయనిక శాస్త్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటి నుండి అయినా సరే ఈ హరిత రసాయనిక శాస్త్రం మీద వీటిపైన అనేక ప్రయోగాలు జరిగి హరిత రసాయనిక శాస్త్రం యొక్క ఉపయోగాన్ని బాగా పెంచుకొని భూతాపం యొక్క లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గించుకొని భూమి యొక్క వేడిని అంటే గ్లోబల్ వార్మింగ్ను తగ్గించుకున్నట్లయితే మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, అనవసరమైనటువంటి ఉత్పన్నాలు ఉత్పత్తి కాకుండా చేయాలండి. ఇప్పుడు ఏదైనా ఒక రసాయనిక చర్య జరగాలి అనుకోండి, ఏదైనా ఒక రసాయనిక చర్య జరగాలి అంటే తప్పకుండా క్రియాజనకము అంటే పనిని పుట్టించేది అని అర్థము. క్రియాజనకము A+B =C అనే ఒక ఉత్పన్నం ఏర్పడుతున్నప్పుడు ఏవైనా రెండు కారకాలు, రెండు క్రియాజనకాలు కలిసి ఒక ఉత్పన్నం ఏర్పడుతున్నప్పుడు ఏర్పడే ఉత్పన్నము ఖచ్చితంగా మనకు అవసరమయ్యే ఉత్పన్నమై ఉండాలి. అంటే అనవసరమైనటువంటి కాలుష్యానికి కారణమయ్యే ఉత్పన్నము ఏర్పడకుండా ఉండే విధంగా మన ప్రయోగాలు జరగాలనేటువంటి ఉద్దేశంతోనే మనకు ఈ హరిత రసాయనిక శాస్త్రం అనేది మనకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం చదివాము. మీరు చూడండి, ఎప్పుడైతే సూర్యుని యొక్క కిరణాలు ఓజోన్ పొరకుండా భూమి మీదికి చేరిన తర్వాత భూమి అనేది సూర్యుని నుంచి వచ్చినటువంటి కాంతి లోపల కాంతి తీవ్రతలో 30% వరకు అది గ్రహిస్తే 30% కాంతి సూర్యకాంతిని గ్రహించిన తర్వాత దాంట్లో 70% వరకు తాను నిలుపుకొని ఉండటం వల్ల భూమి వేడెక్కడం వల్ల దాని నుండి అయ్యారు కిరణాలు బయటికి ఉద్గారం అవుతున్నవి. ఈ ఉద్గారమైనటువంటి కాంతి తప్పకుండా బయటికి బహిర్గతం కావాలి. కానీ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి వాయువులు ఒక పొరగా ఏర్పడి ఈ అయ్యారు కాంతిని బయటికి ఉద్గారం చెందకుండా బయటికి పోకుండా ఉంచటం వల్ల, ఈ భూమి చుట్టూ కప్పి ఉంచటం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఈ విధంగా వాతావరణానికి కాలుష్యమైనటువంటివి లేదా ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటివి లేదా ఏ మూలకాల యొక్క ఆక్సైడ్లు ఏ పదార్థాలు అనేవి మనకు కాలుష్య కారకాలుగా పనిచేస్తున్నాయి అనే అంశాల గురించి స్పష్టంగా చూడడం జరిగినది. కాబట్టి రేపు రాబోయే TRT ఎగ్జామినేషన్ లోపల ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.